భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అదేంటంటే దేవుడు కోపగించుకుంటాడా, దేవుడు ఉగ్రతను కనబరుస్తాడా అని మాట్లాడుతున్నారు. బైబిల్ తెరిచి బైబిల్లో దేవుడు అలా ఎంతమందిని చంపాడు, అంతమందిని చంపాడు, అలా కోపగించుకున్నాడు, ఇలా కోపగించుకున్నాడు, ఈయనేం దేవుడు, దేవుడు అంటే అందరిని ప్రేమించాలి కదా అనేటట్టుగా మాట్లాడుతున్నారు. కోపపడకపోతే, దేవుళ్ళలో ఉగ్రత లేకపోతే ఆయన దేవుడు కాదు. ఎందుకు చెప్తాను వినండి. బైబిల్ ఏమని చెప్పిందంటే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పింది, దేవుడు న్యాయవంతుడు అని చెప్పింది, దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పింది, దేవుడు తండ్రి అని చెప్పింది. ఈ 4 ఆయన గుణాలైతే ఉగ్రత అంతర్లీనంగా ఉండి తీరాలి. నేను తండ్రిని, నా బిడ్డకు ఎవడైనా అపకారం చేస్తే వాడిని ప్రేమిస్తానా? నా బిడ్డను ప్రేమిస్తున్నాను అంటే నా బిడ్డకు హాని చేసే దేన్ని కూడా సహించను అని దీన్ని చెప్పాలన్నా ప్రత్యేకంగా? నా బిడ్డ అంటే నాకు ప్రాణం అండి అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? ఆ ప్రాణానికి ఏదైనా తేడా జరిగితే వాడి ప్రాణం తీయడానికి కూడా సిద్ధమే అని మళ్ళీ చెప్పాలన్నా? 2 లైన్ దీన్ని అర్థం చేసుకోవాలంతే. దేవుడు పరిశుద్ధుడు అంటే అపరిశుద్ధతను సహించడు అని, అంతేనా? మళ్ళీ చెప్పాలన్నా 2వ లైను, నాకు అపరిశుద్ధత అంటే ఇష్టం లేదు అని చెప్పాలన్నా? దేవుడు న్యాయవంతుడు అన్నప్పుడు ఆయన అన్యాయాన్ని సహించడు అని చెప్పాలన్నా 2వ లైను? దేవుడు ప్రేమాస్వరూపి అని అన్నప్పుడు ఆయన ప్రేమను వెక్కిరించినప్పుడు ఆయన ద్వేషిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పాలన్నా? కాబట్టి దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అంటే ఆయన పరిశుద్ధతని, ఆయన ప్రేమని, ఆయన న్యాయాన్ని, ఆయన తండ్రితనాన్ని కాదన్నప్పుడు వారి మీద కోపం బయలుపరచబడుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు 3వ అధ్యాయం ఇదే రోమీయులకు రాసిన పత్రికలో, చూడండి 5వ వచనంలో, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? ఉగ్రత చూపెడుతున్నాడని దేవుడు అన్యాయస్తుడా? కాదు కదా. మన తల్లిదండ్రులు మనల్ని కొట్టారా, దండించారా? వాళ్ళు దుర్మార్గులా? దుర్మార్గులు కాదు కదా. బెత్తము వాడని కుమారుడు తండ్రికి శత్రువు అవుతాడు. ఎంత బెత్తం వాడితే అంత బుద్ధిమంతుడు అవుతాడు కదా. బెత్తం వాడకపోతే గారాభం చేస్తే ఎందుకు పనికిరాడు వాడు. ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు పరిశుద్ధుడైతే అపరిశుద్ధతను ఆయన సహించడు. దేవుడు న్యాయవంతుడైతే అన్యాయాన్ని సహించడు. దేవుడు ప్రేమాస్వరూపి అంటే ఆయన ప్రేమను వెక్కిరిస్తే ఆయన సహించడు. ఆయన తండ్రి అయితే ఆయన తండ్రితనాన్ని కాదని ఇంకో తండ్రిని పుట్టించుకుంటే, ఇంకో తండ్రిని తయారు చేసుకుని నీవే నా దేవుడు అని సాగిలు పడితే పొరపాటును కూడా సహించడు. నాకు రావాల్సిన మహిమను విగ్రహాలకు నేను చెందనివ్వను అని అంటాడు. ఆయన తండ్రి అంటే ఆయన తండ్రి అంతే. ఇంకో తండ్రిని తయారు చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వలే. ఈ మధ్య ఎవరు అన్నారు, అవునండి మా ఇష్ట దైవాన్ని మేము సేవిస్తాం. దైవంలో ఇష్టమేమీ లేదు. ఆ మధ్య ఎక్కడ నేను క్లిప్పింగ్ చూశాను, అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు. ఒకడు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తాడు, అది ఆగస్టు 15. వాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి. అరే ఈరోజు ఇలా వెళ్తే ఒప్పుకోరు కదా, మనం గవర్నమెంట్ ఉద్యోగులు కదా, ఒక ఫ్లాగ్ తగిలించుకోవాలి మన కారు కని ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి, బాబు ఒక జెండా ఇవ్వు అంటాడు. ఆ వ్యక్తి ఒక జెండా ఇస్తాడు. ఇవ్వగానే అది ఇలా చూస్తే ఇంకో కలర్ లేదా అంటాడు. ఫాట్ మని వేస్తాడు చెప్పబట్టి. ఎందుకు అని అంటాడు వీడు. అంటే ఇంత తెలివి తక్కువ ఉన్నారు అని చెప్పేటువంటి సందర్భం అది. ఎందుకు అంటే, ఒరే జాతీయ జెండా కలర్ అడిగామంటే నిన్నేమనాలి అంటే, ఉండదా ఇంకో డిజైన్ ఉండదా జెండాలో, ఇంకో కలర్ ఉండదా డిజైన్? జాతీయ జెండా అలాగే ఉంటుంది, అదే ఉంటుంది, అదే కలరు, అదే డిజైన్, అంతే, అది మారదు. నా ఇష్టమైనటువంటి జాతీయ పతాకాన్ని పెట్టుకుంటాను అని అనకూడదు. ఉన్న జాతీయ పతాకాన్ని ఇష్టపడాల్సిందే, నీకు నచ్చినా నచ్చకపోయినా. నీకు కలర్ బ్లైండ్ అయినా సరే దాన్నే పెట్టుకోవాల్సిందే. మరి జాతీయ జెండా విషయంలోనే మారకపోతే మరి ఇష్ట దైవాలు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు ఒక్కడే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, అంతే. కాబట్టి ఆయన తండ్రి అయినప్పుడు ఆ తండ్రి స్థానాన్ని ఇంకొకరికి ఇస్తే ఆయన ఒప్పుకోడు, కోపాన్ని కొమ్మరిస్తాడు. ఉగ్రత అన్నది దేవుని స్వభావ లక్షణం. ఆ ఉగ్రత లేనప్పుడు ఆయన దేవుడు కాడు. మొన్న కరుణాకర్ అడిగాను నన్ను డిబేట్లో, ఏమనంటే అదేంటి మీ దేవుడు ఇంతమంది చంపాడు అని అన్నాడు. నేను అన్నాను, మా దేవుడు సజీవుడు కాబట్టి ఆయన మనం చేసే పాపాలకి స్పందిస్తాడు, బొమ్మ కాదు ఆయన అన్నాను. పాపం ఏం మాట్లాడటం లేదు, అర్థమైంది నేను ఎక్కడికి గురి పెట్టానో అర్థమైంది. కానీ తేలుగుట్టిన దొంగ అంటారు కదా,
ఎందుకు అడిగాను ప్రశ్న అనుకొని అలా వింటున్నాడు. మా దేవుడు బొమ్మ కాదు, ఆయన సజీవుడు. కాబట్టి ఎలా ప్రవర్తిస్తే దానికి అనుగుణంగా ఆయన కూడా ప్రవర్తిస్తాడు. ఆయన బొమ్మ అయి ఉంటే నేను ఏం చేసినా సరే చెల్లుతుంది. ఆయన బొమ్మ కాదు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి ఉగ్రత కొమ్మరిస్తాడు. పాపం పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే ఎందుకు వచ్చిన కర్మ ఇది, ఎందుకు అడిగానని అలాగే చెప్పాలి సమాధానం. మన దేవుడు సజీవుడు కదా. సజీవుడైనప్పుడు మన ప్రవర్తనకు అనుగుణంగా ప్రవర్తిస్తాడా, ప్రవర్తించడా? ప్రవర్తిస్తాడు. బెల్సెసర్ విషయంలో దానియేలు అంటాడు, ఓ బెల్సెసరు, విననైనను చూడనైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమును ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. అందుకని వచ్చి ఈ రాత రాయబడింది, ఈరోజు అర్ధరాత్రి 12కి చస్తావు సింహాసనం మీద. అయిపోయింది. ఆయన మన ప్రాణము మన సకల మార్గాలు ఆయన చేతిలో ఉన్నాయంటే దానికి అనుగుణంగా స్పందించే దేవుడు ఆయన. ఆయన చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కానీ మనం తయారు చేసిన దేవుడై ఉంటే ఏం మాట్లాడు, ఎవరిని చంపడు, ఎవరిని కొట్టడు, ఏమి అనడు. ఒక పోజ్ ఇస్తాం, ఇలా ఉంటాడు అంతే, అదే పోజ్ అంతే. పొరపాటు చెయ్యిలా ఎత్తాడు కదా, ఇలా ఉంటుంది. కానీ ఇలా అంటావు, ఇలా అన్నా బాగుండేది. మీరు చూడండి, ఏ కల్చర్లోకైనా వెళ్ళండి, దేవుని ఇలా తయారు చేసుకోలే, ఇలా తయారు చేసుకోవాలన్నా కొంచెం భయం పుట్టుండేదేమో. ఇలానే తయారు చేసుకున్నా, అదే ఉగ్రతను కనబరచడం దేవుని లక్షణం. ఎందుకంటే ఆయన ప్రేమ ఉందన్నప్పుడు ఆ ప్రేమను ఖాతరు చేయకపోతే ద్వేషిస్తాడు. ఆయన న్యాయవంతుడైతే అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన పరిశుద్ధుడైతే అపరిశుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఉగ్రతను కనబరుస్తాడు. ఆయన తండ్రి అయితే తండ్రి స్థానాన్ని ఇంకొకరికి ఇస్తే అస్సలు ఒప్పుకోడు. ఆయన ప్రేమ స్వరూపే. ఆయన ప్రేమను కాదంటే సహించడు. 18వ వచనం ఏం చెప్తున్నాడు అంటే, ఈ అన్ని జనులు, రోమీలు కానీ గ్రీకులు కానీ మిగిలినటువంటి వ్యక్తులు, ఆయా సంస్కృతులు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. కాబట్టి అలాంటి దుర్నీతి పరుల మీద, అలాంటి భక్తిహీనత కనబరిచే వారి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అన్న